ఇప్పుడు మీరు సినిమాలంతా చూస్తారు కదా. పాతకాలంలో చూస్తే మీరు సినిమాకెళితే ఒక పాట పుస్తకం, ఒక కథా పుస్తకాన్ని ఇస్తారు. ఆ కాలంలో కథని చదివి చూస్తారు. అందులో చివరికి మన కథానాయకుడు చనిపోవడమో లేక కథలోని ప్రేమ జంట పెళ్లి చేసుకుంటారా, కలుస్తారా అని చదివిన తర్వాత సినిమా చూస్తారు. ఇప్పుడు అలా లేదు. అప్పుడు అదేవిధంగా మా జీవనంలో ఎలా ముగుస్తుంది, మన జీవితంలో ఏమేం జరగబోతుంది, దాన్ని భగవంతుడు అన్నీ ఒక స్క్రిప్ట్ రాసి ఇచ్చాడు. ఆ స్క్రిప్టే మీ యొక్క జాతకం. దీన్ని చేతిలో పెట్టుకొని మూర్ఖంగా నూతిలో పడకండి. ఇది నే చెప్పేది కాదు, మీరే చదివి చూడండి. జ్యోతిష్యం అనే శాస్త్రం 100% కరెక్ట్గానే ఉంటుంది, సందేహమే లేదు. కావాలంటే మీరే జాతకాన్ని పరిశీలించి చూడండి. నేను మీతో మాట్లాడేటప్పుడు జాతకంలో ఉన్న ప్లానెటరీ పొజిషన్స్ ఇలా ఇలా ఉంటే ఏమేం ఫలాలు వస్తాయని చెప్తాను కదా, మీకే అనుభవం వస్తుంది. జాతకం తీసి చూస్తే అవును వీళ్ళు చెప్పినది కరెక్ట్గా ఉందని మీకే అనిపిస్తుంది.